సూపర్ నచ్చింది. వి ఆర్ ప్రభాస్ ఫ్యాన్స్ యాక్చువల్లీ, వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఆ కమల్ హాసన్ ఉంది, ఫేస్ చూపించలేదు కానీ చాలా బాగుంది, మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. కేసీబీడి చాలా బాగుంది, విజువల్ సూపర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సారీ ఇట్స్ ఓకే. नहीं अच्छा लगा, बहुत ही अच्छा है. 2000 కోట్లు మెంటల్ మాస్ గా ఉంది. మినిమం 2000 కోట్ల నుంచి లెక్క మొదలవుతుంది. ఆ రేంజ్ దానికి మించి ఉంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ అంతే. మాక్సిమం అన్ని కనిపించాయి, చాలా బాగుంది ట్రైలర్. ప్రభాస్ లుక్ అదిరిపోయింది, తన మ్యాచ్ లుక్ గానీ డైనమిక్ పర్సనాలిటీ గానీ అదిరిపోయింది. సూపర్ సూపర్ గా ఉందన్న సినిమా. సినిమా సూపర్ ఉంది. ప్రభాస్ లుక్ అదిరింది అన్న, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అన్న, విజువల్ బాగుంది, కొత్తగా అనిపించింది అన్న, బాగుంది. గెటప్ అన్నీ సూపర్ గా ఉన్నాయి. ట్రైలర్లో బుజ్జి బాగా ఎక్స్పెక్ట్ 5,000 కోట్లు దాటుతుంది అన్నారు. ఏదవుద్ది మరి చూడరు, చెప్పలేమన్నా ఏడవుద్ది. బాబు మించి ఉంది ట్రైలర్కి మాత్రం. ట్రైలర్ అదిరిపోయింది, ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నా. పక్కా ఇండస్ట్రీ రికార్డ్ బద్దలైపోతుంది. థ్యాంక్ యూ. చూస్తే మాత్రం క్రేజీ ఉన్నాయి, బీజిఎం మాత్రం విరగదీసిండు సంతోష్ నారాయణ. ప్రభాస్ లుక్ అయితే క్రేజీగా చెప్పదు, ప్రభాస్ లుక్ అయితే క్రేజీ. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసి కమల్ హాసన్ క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంటుంది బ్రదర్. బీజిఎం మాత్రం సూపర్ సూపర్ సూపర్. అమితాబ్ బచ్చన్ లుక్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి బ్రో. మరో అశ్వత్థామ చూపెడతాడు సినిమాలో, మాత్రం క్రేజీ ఉండబోతుంది. లుక్ మాత్రం క్రేజీ బ్రో, లుక్ మాత్రం వేరే లెవెల్. సినిమా మాత్రం క్రేజీ ఉండబోతుంది. 27 బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ బ్రో. బీజిఎం సంతోష్ నారాయణ ఇరగదీసేసాడు మొత్తం. ఉంటుంది ఖచ్చితంగా బ్రో. 3Dలో చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా సినిమాని 3Dలో చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సౌండ్ క్రేజీ బ్రో. AAA సినిమాస్లో సౌండ్ అయితే వేరే, డాల్బీ క్రేజీ సౌండ్ అయితే క్లియర్గా అర్థమైంది. సో హాలీవుడ్కి మనం సమాధానం నెక్స్ట్ లెవెల్లో ఇవ్వబోతున్నాము. మామూలుగా బాహుబలి, సాహో ఏవో ఇచ్చుకుంటూ వచ్చాం చిన్నవి అవన్నీ కూడా. బట్ హాలీవుడ్కి వెనకాల నుంచి గట్టిగా దింపబోతున్నాం అనేది మటుకు క్లియర్గా అర్థమైపోయింది నాకు. అది నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రైలర్. ఈ చిన్న ట్రైలర్కే ఇలా ఉంటే రేపు సినిమా వస్తే థియేటర్లో ఎలా ఉంటుంది అనేది ఒక రేంజ్లో అసలు ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. టికెట్లు దొరకడం కూడా కష్టమే. ఎవరన్నా ఉంటే ముందు నుంచే ప్లాన్ చేసుకోండి, లేదా దగ్గర 10,000-15,000 టికెట్కి రెడీ పెట్టేసుకోండి. మామూలు మాస్ కాదు ఇది, ప్రభాస్ రెబల్ మాస్ అనమాట. ప్రభాస్ గారిని ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నాము అనేది తెలుస్తుంది. కామెడీ కనిపిస్తుంది ఆయనలో, కామెడీ టైమింగ్ కనిపిస్తుంది ఈ సినిమాలో కంప్లీట్గా. యాక్షన్ మూవీ విత్ కామెడీ అంటే ప్రభాస్ గారిని మామూలుగానే యాక్షన్ ఎపిసోడ్లో చూస్తే పూనకాలు వస్తాయి. విత్ కామెడీ అంటే ఇంక చెప్పక్కర్లేదు అది. అండ్ బ్రహ్మానందం గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ఇంకా మనకు తెలియని ఎన్నో పేర్లు ఉన్నాయి. నాని గారు అంటున్నారు, దేవరకొండ గారు అంటున్నారు, మృణాల్ ఠాకూర్. సో అది స్క్రీన్ మీద ఇట్స్ లైక్ యూనివర్స్ అంతే. కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నారు. అసలు ఏం తగ్గేదిలే. నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ సినిమాకి థియేటర్లో పగిలిపోవడం ఖాయం. హాలీవుడ్ మూవీలో వచ్చి టాలీవుడ్లో ఆడుతుంటే టాలీవుడ్ మూవీ హాలీవుడ్ రేంజ్లో తీసిన తర్వాత ఎక్కకుండా ఎందుకు ఉంటుంది? అది కూడా మన రెబల్ స్టార్. అసలు ఆ క్వశ్చనే తప్పు. అలాంటి వాడినవి ఏం లేకపోవచ్చు, ఇది అలాంటి దాన్ని మించి ఆడుతుందంటున్నా కదా. హాలీవుడ్కి మనం గట్టిగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. హాలీవుడ్ వాళ్ళే కాదు, మామూలుగా బాహుబలితోనే మనం సమాధానం ఇచ్చేసాం. కానీ సమాధానం కాదు, వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. మీకు అంటే గట్టిగా మేము సినిమా తీస్తాం హాలీవుడ్ రేంజ్లో. సో హాలీవుడ్కి దీన్ని మించి ఏమన్నా తీయగలిగితే వాళ్ళు ఆలోచించుకోవాలి. ట్రైలర్ అయితే నాకు అలాగే అనిపించింది. మన తెలుగు వాడు హాలీవుడ్కి మించి తీశాడు. ఆ విజువల్స్ కానీ ఏదన్నా కానీ చాలా గ్రాండ్యూర్గా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా టైం తీసుకున్నా కానీ ఆ తీసుకున్న టైంకి వాల్యూ కనిపించింది. ఇన్నాళ్ళు వెయిటింగ్కి ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతకాలం కల్కి అని వెయిట్ చేసినందుకు వాళ్ళకి మామూలుగా ప్రభాస్ గారు ట్రీట్ ఇవ్వట్లేదు. ఇట్స్ గోనా బి ఎ బ్లాస్ట్. వాళ్ళు ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకొక సినిమా ప్రభాస్ వచ్చేదాకా వాళ్ళు పండగ చేసుకోవచ్చు. అది 10 సంవత్సరాలైనా కూడా వాళ్ళు కల్కి చెప్పుకుని బతికేస్తారు. ఆ రేంజ్ హిట్ ఇస్తున్నారు ఆయన.
వాళ్ళ క్యారెక్టర్స్ అదే అంటే చాలా ట్విస్ట్స్ ఉన్నట్టున్నాయి. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి అనే సినిమా వస్తే కానీ తెలీదు. దీపికా పదుకొనే గారు బేబీ క్యారీ చేస్తున్నారు. ఎవరా బేబీ అంటే అదొక క్వశ్చన్ మార్క్లో ఉంది. మళ్ళీ అది ప్రభాస్ గారా ఒకళ్ళని కాపాడాలి నేను అంటూ అమితాబ్ బచ్చన్ గారు ఆ బేబీని కాపాడడం చూసాం. మరి ప్రభాస్ గారికి దీపికా పదుకొనే గారికి ఉన్న సీన్స్ కూడా చూసాం. సో ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. కంప్లీట్గా సినిమా వస్తే కానీ చెప్పలేం. బట్ ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకి 100% ఇంపార్టెన్స్ ఉండబోతుంది అనేది క్లియర్గా తెలిసిపోయింది. అండ్ బుజ్జి గురించి మెయిన్గా బుజ్జి థియేటర్లో ర్యాంప్ ఆడేస్తుంది. వెయిట్ చేయండి. అనిపించింది బ్రో ట్రైలర్? ఇట్స్ అమేజింగ్. ఫ్యాన్స్ మాత్రం పక్కా సాటిస్ఫై అవుతారు ఈ ట్రైలర్ చూసి, మూవీ చూసినా కానీ. అండ్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా ఇప్పుడు ఏషియన్ మాల్కు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేసి నేను ట్రైలర్ చూడాల్సి వచ్చింది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసి మూవీ వచ్చేసి మనం టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, హాలీవుడ్, పక్క హాలీవుడ్ లెవెల్ లోపల ఇచ్చిన మూవీ మాత్రం. అండ్ ది మెయిన్ థింగ్ వచ్చేసి ఈ మూవీ సైంటిఫిక్ క్యారెక్టర్స్ అయినా ఆ విధంగా టెక్నాలజీ అని అర్థం చేసుకోవాలంటే మినిమం హాలీవుడ్ బేసిక్ చూసినటువంటి వాళ్ళకైతే పక్కా ఈ మూవీ మాత్రం అర్థమైపోతుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే. పక్కా. అంటే లుక్ ఎలా ఉంది ప్రభాస్ గారి లుక్? ఇప్పటి వరకు బాహుబలి తర్వాత మళ్ళీ లుక్ చేంజ్ అనేది యాక్చువల్లీ ఈ లుక్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్. 2600 AD ఆ టైం లోపల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా తన లుక్ అనేది ఉంది. గ్యాడ్జెట్స్ అయినా టెక్నాలజీ అయినా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా టెక్నాలజీ పరంగానే ఉన్నటువంటిది. సో ఇట్స్ అన్ అమేజింగ్ యాక్చువల్లీ. ఏ సినిమా అయినా ఒకవేళ ట్రైలర్ వస్తుందంటే మనకి ఏదో కీ పాయింట్ చూపిస్తారు, స్టోరీ దీని మీద ఉంటుందని. ఇది దేని మీద యాక్చువల్లీ వచ్చేసి అది ఈ మూవీ వచ్చేసి అయితే మనం పర్టికులర్ ఒక పాయింట్ అని అనుకోలేము. 2800 ఆ టైం లోపల ఉన్నటువంటి టైం లోపల ఎన్విరాన్మెంట్ మొత్తం కంప్లీట్ వచ్చేసి నేచర్ అండ్ వాటర్ ఎవ్రీథింగ్ ఫుడ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో అక్కడ ఉన్నటువంటి ఆ కాంప్లెక్స్ అనేది ఆ కాంప్లెక్స్ లోపల ఎవ్రీథింగ్ అనేది ఉన్నది. సో ఆ కాంప్లెక్స్ లోపల వచ్చేసి ప్రజెంట్ 2000 లోపల ఉన్నటువంటి 90s నుంచి 2000 వరకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అయినా అండ్ ఫుడ్ వాటర్ ఎవ్రీథింగ్ వచ్చేసి దాని లోపల కలెక్ట్ చేసేసి ఆ విధంగా ఉన్నటువంటి ఉంది. సో కాబట్టి ఏంటంటే 2800 ఆ టైం లోపల ఆ మూవీ ఇచ్చినటువంటి ఆ టైం లోపల వచ్చేసి అప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి వాళ్ళందరూ ఏ విధంగా సేవ్ కావాలి. సో ప్రతి ఒక్క జనమైనా సేవ్ అయినా ఎవ్రీథింగ్ వచ్చేసి ఆ కాంప్లెక్స్తోనే టైఅప్ అయి ఉంటుంది. కాంప్లెక్స్ అండ్ జనాలు వాటి అందరినీ కాపాడడానికి వచ్చినటువంటి విధంగా ఉంటుంది. ప్రభాస్ గారు అయినా అదేవిధంగా అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళిద్దరు రోల్స్ వచ్చేసి అయితే సేమ్ ఆ విధంగా ఉన్నాయి అనిపిస్తుంది. యాక్షన్ మూవీలో కమెడియన్ పెట్టారనమాట. సో బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నారు. అండ్ బ్రహ్మానందం గారు ప్రభాస్ కాంబినేషన్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనుకుంటారు. ఈ యాక్షన్లో ఈ కామెడీ అనేది ఉందా? యాక్చువల్లీ అనేది మనం ప్రభాస్ గారు అండ్ బ్రహ్మానందం గారు వచ్చేసి అది కామెడీ అని మనం అనుకోవద్దు. వాళ్ళిద్దరు బాండింగ్ వచ్చేసి ఏ మూవీలో చూసినా కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కామెడీ కాదు, దానికి మించి ఉంటుంది. సో ప్రభాస్ గారి కామెడీ అయినా అదేవిధంగా బ్రహ్మానందం గారు ప్రభాస్ గారు వీళ్ళిద్దరు కామెడీ అయినా కానీ వాళ్ళిద్దరు కామెడీ అనదు, వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చేసి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో పక్క బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ అయినా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా మూవీ మాత్రం పక్క హ్యాపీగా ఎంజాయ్ ఫీల్ అవుతారు, సాటిస్ఫై అవుతారు పక్క. దీని బీజిఎం మీద మాత్రం చాలా కేర్ తీసుకొని అన్నారు, అది కనిపించింది. యాక్చువల్లీ ద మెయిన్ థింగ్ వచ్చేసి బీజిఎం ఒకటే కాదు, విఎఫ్ఎక్స్ అయినా యానిమే అయినా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఇంచ్ బై ఇంచ్ ఒక్కొక్క పార్ట్ వచ్చేసి సెకండ్ టు సెకండ్ వచ్చేసి కంప్లీట్ నాగాశ్విన్ మాత్రం తన ఫుల్ ఎఫర్ట్ అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ యానిమేషన్ టీమ్ అండ్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ వాళ్ళందరూ వాళ్ళ ఎవ్రీ సెకండ్ వాళ్ళు కంప్లీట్ ఎఫర్ట్ అనేది దీనిలో పెట్టారనిపిస్తుంది ట్రైలర్ చూస్తేనైతే. అన్న బీవచ్చంగా ఉంది అన్న, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా బాగా అంటే కూడా సరిపోదేమో కానీ చాలా ఇంకా కళ్ళ ముందర పోతలేదు అన్న. నాకు కొత్త లుక్ ఎలా అనిపించింది? కొత్త లుక్ అసలు నేను గ్లింప్స్ ఇచ్చినప్పుడే నేను వేరే లెవెల్ అనిపించింది. ఫస్ట్ పోస్టరు ఇది ఒక పోస్టర్ని ట్రోల్ చేసారు ఇట్లా కింద కూర్చునేది, అది ఎలా వచ్చిందో చూసానంటే ట్రైలర్లో అసలు కళ్ళు బ్లాక్ అయిపోతాయి, అంత సూపర్ ఉంది ఆ పోస్టర్. అప్పుడు ట్రోల్ చేసారు ఏదో తెలియక కానీ మన వాళ్ళు అది చూసానంటే ఇప్పుడు ఒకనొకనికి ట్రైలర్ టీజర్ వస్తే మూవీ దీన్ని బేస్ చేసుకుంటూ వెళ్తుంది అనుకుంటారు. దీని మెయిన్ టాపిక్ దేని మీద వెళ్తుంది? దీని మెయిన్ టాపిక్ అంటే సినిమా చూస్తేనే చెప్పగలుగుతాం అన్న, మనం అంతందనే కాబట్టి సినిమా చూస్తేనే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇది ప్రతి సినిమాకి బీజిఎం చాలా ఇంపార్టెంట్. సో బీజిఎం బీవచ్చంగా ఉంది అన్న, ప్రతి ఎంట్రీ షాట్కి అసలు బీవచ్చంగా ఉంది. ప్రభాస్ వాయిస్ అయితే ఇంకా పీక్స్ ఉంది. అసలు చిన్న చిన్న డైలాగులు ఉంటాయి, ఏదో డాలరింగ్ దాంట్లో సరదాగా ఉంటాయి చెప్పారు చూడు, ఇంకా వేరే లేవరు. బ్రహ్మానందం కూడా అది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తాను. సో ఎలా ఉండబోతుంది అనుకుంటారు నువ్వైతే? బ్రహ్మానందన్ కూడా వాళ్ళ ఇప్పుడు వచ్చిన బుజ్జి భైరవ బుజ్జి అండ్ చూసినాం కానీ యానిమేషన్
దాంట్లో లెక్క దీంట్లో కూడా సేమ్ అసలు దిట్టి ఇచ్చి పడేసాడు బ్రహ్మానందం కూడా. ఇంత ఏజ్లో ఆయన అలా చేయడం కూడా చాలా 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 హ్యాపీగా ఉంది ఇప్పుడు. అంటే బాహుబలిని బీట్ చేస్తుంది. బాహుబలిని ఖచ్చితంగా బీట్ చేస్తుంది. ప్రభాస్ అన్న సినిమాని ప్రభాస్ అన్ననే కొట్టాలి, ఇంకెవడు లేడు, కొట్టేటోడే లేడు, ఇండియాలో మాత్రం లేడు. మీరు ఎన్ని రికార్డ్స్ చూసుకున్నా ఏం చూసుకున్నా కానీ ప్రభాస్ అన్న తర్వాత నేను ఎవడైనా, నేను ఇది ఒక్కడే చెప్తా. మీరు కావాలంటే రికార్డులు పోయి కూడా చూసుకోండి, ప్రభాస్ అన్న తప్ప ఇంకెవరిని ఉండవు. దాన్ని కొట్టినోడే లేదు. మీరు చెప్పండి ఉన్నాయా? లేవు. మీరు చూసినా కూడా లేవు.